అందరికీ ఈరోజు స్వతంత్ర సమరయోధుడు అండ్ కమాండర్ చీఫ్ ఆఫ్ నేషనల్ ఆర్మీ, అప్పట్లో మన ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఇండిపెండెన్స్ రాకముందు కమాండర్ చీఫ్గా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ డే. కాకపోతే ఆయన పుట్టింది వచ్చేసి 1897 ఇచ్చారు. కటక్, నథింగ్ బట్ కలకత్తా. అప్పుడులో కటక్ అనేవాళ్ళు, తర్వాత ఇప్పుడు కలకత్తా అయింది. అది ఇప్పుడు మరి చనిపోయింది వచ్చేసి ఏ ఇయర్ అయితే ఇవ్వలేదు. ఇండిపెండెన్స్ తర్వాత చనిపోయింది అంటారు, లేదంటే ఇండిపెండెన్స్ డే ఒక సంవత్సరం ముందు చనిపోయారు అంటారు. మనకైతే క్లారిటీ లేదు. అది ఇప్పటికీ అన్రిజాల్వ్డ్ అనమాట, మిస్టరీ. మరి ఆయన ఈ పార్టీకి డైరీ ఉంటారు నాకు తెలిసి, చాలా లేదు కదా. అప్పటికి 897 అంటే 997కి 100 years అవుతుంది. సో ఇన్ని ఇయర్స్ అయితే మనిషి బతికే అవకాశం లేదు. మాకు చనిపోయి ఉంటారు ఆయన అయితే. మనకైతే డెత్ డే కన్ఫర్మ్ లేదు. సో ఈరోజు అని డే అయితే ఇచ్చారు, ఇయర్ ఇవ్వలేదు. సో నేను కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇయర్ లేని ఇయర్ నేను ఎక్కడ చెప్తాను అనమాట. అందుకని వేరే మ్యాటర్ అది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, టాపిక్ ఇది కూడా, కాకపోతే ఇయర్ అయితే నాకు తెలియదు, నెట్లో కూడా పెద్ద ఏమి ఇవ్వలేదు. అండ్ డే అయితే ఈరోజు అని ఇచ్చారు, August 18th. ఇలాంటి ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, అండ్ లాల్ లజపత్ రాయ్ గారు కావచ్చు, బిపిన్ చంద్రపాల్ గారు కావచ్చు, బాల్ గంగాధర్ తిలక్ గారు కావచ్చు, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారన్నమాట. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు. ఎంత గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మన స్వతంత్రం తీసుకొస్తే మనం ఏం చేస్తున్నాం, మన దేశాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళంత కష్టపడి ఫ్రీడమ్ తెస్తే మనం ఇంకా ఏదో బానిసల కింద ఉన్నట్టు, మనమే ఇంకా ఏదో ఒకళ్ళ కింద రూలింగ్ ఉన్నట్టు నియంతత్వ రూల్స్ అయితే చేస్తున్నారు పొలిటీషియన్స్ ప్రజెంట్. సో పొలిటీషియన్స్ మారితే కొంచెం మనం డెవలప్ అవుతాం. అండ్ పీపుల్ కూడా ఆలోచించే తీరు మారాలి. పొలిటీషియన్స్ అన్నీ ఇస్తారు మనకని కాకుండా మన సొంతం కూడా మనం చేసుకోవాలని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనేమైనా తక్కువ చేసి మాట్లాడలేదు, ఉన్న సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను. 1947లో ఉన్నప్పుడు కంట్రీ వేరు, ఇప్పుడు కంట్రీ వేరు. అప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు. సో అప్పుడున్న రిసోర్సెస్ వేరు, ఇప్పుడున్న రిసోర్సెస్ వేరు. అప్పటికంటే ఇంకా ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెరిగినాయి మనం చేసుకునే ప్రతి. సో అభివృద్ధి ఇస్తానని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో సుభాష్ చంద్రబోస్ గారికి జోహార్, అమర్ రహే, సెల్యూట్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్, జై భారత్.